ఏదైనా ఉందంటే సమాధానం లేదండి ప్రియులారా. ఒక సంఘం అంటే ఒక సంఘానికి సమాధానం లేదు. అక్కడ దాకా ఎందుకు? సంఘంలోనే సంఘ విశ్వాసం మధ్యన ఏం లేదు, సమాధానం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమాధానం పరచువారు దేవుని కుమారులను పడతారండి. సమాధానం లేదు. గృహాల్లో సమాధానం లేదు, స్నేహితుల మధ్యన సమాధానం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యన సమాధానం లేదు, భార్య భర్తల మధ్యన సమాధానం లేదు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉందంటే సమాధానమును వెతికి వెంటాడని చెప్తూ ఉంది. కీర్తన గ్రంథం 34:14 ఉంది. త్వరగా హల్లెలూయా. సమాధానమును కీర్తన గ్రంథం 34:14 మన చదువుతా. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడము. మనం వెంటాడంటే దేని వెంటాడతాం? మనం డబ్బుల్ని వెంటాడుతూ ఉంటాం. ఉదయం లేచిన కాడ నుంచి సాయంకాలం వరకు ఎలా సంపాదించాలా అని డబ్బుల్ని వెంటాడుతూ ఉంటాం. ఇంకా మనకి శరీరానికి కావాల్సిన వాటి కొరకు వెంటాడుతూ ఉంటాం, వెంటాడి వేధిస్తూ ఉంటాం. చూడండి, ఎవరి బిడ్డలు ఉన్నారనుకో, మరి ఎవరి ప్రాయంలో ఎవరిని వెంటాడుతూ ఉంటారు? ప్రేమించి అని ఆడపిల్లలను వెంటాడుతూ ఉంటారు కదా, అవునా? హల్లెలూయా. మరి ఆ వెంటాడడం కాదు పిల్లరా, ఏది వెంటాడాలి? సమాధానాన్ని వెంటాడాలంటే వెంటాడి దాన్ని వెతికి పట్టుకోవాలన్నట్టుగా ఉంది. దొరుకుతుందంటే దొరికే విధంగా లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉంటే ఏమన్నా నీకు సమాధానం ఉంటుంది. సమాధానాన్ని నేను కోరుతున్నాను. ఎందుకు కోరుతా ఉన్నాను? సమాధానాన్ని కోరుతా ఉన్నాను. నేను సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా సమాధానం లేదు. సంఘంలోనే సంఘ సభ్యుల మధ్యనే ఎలా ఉన్నారంటే సమాధానం లేకుండా ఉన్నారు. ఒకటే గ్రూపు కొంతకాలం కలిసి ఉంటారు, ఆ తర్వాత మళ్ళా సమాధానం లేకుండా వచ్చేసి ప్రభు బలంలో మనం చక్కగా తాగెత్తున్నాం. ప్రభు బలం వచ్చి మరి చేతులు ఇచ్చేస్తా ఉంటున్నాం. మరి ప్రభు రొట్టె తీసేసుకుంటా ఉంటున్నాం. అదేదో రొట్టె ముక్క అనుకుంటారు అంతే. మీరు ఏదో ద్రాక్షాసం కలుపుకొచ్చేయాలి మనం అన్నట్టుగా మరి తాగేస్తా ఉన్నాం. మరి ఇంకా సహోదరులు చెప్పారు ఏమని? ఆయనను మరి సిలువ వేయబడినప్పుడు మరొక వ్యక్తి వచ్చి బల్లెని తీసుకుని ఒకే ఒక్క పోటు డొక్కలో పొడిచింది. వచ్చేసరికి రక్తం నీరు కూడా ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు? సమాధానపరచడానికి. తండ్రితో నిన్ను నన్ను కూడా సమాధానపరచడానికి వచ్చాడు. మనల్ని మనం సమాధానపరచుకొని ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఐక్యత కలిగి ఉండడానికి మరి ఆయన లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా. అయితే దేవుడితో సమాధానం కూడా పరిచాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 5:1 చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక. కాబట్టి విశ్వాసమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఎవరి ద్వారా అండి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో సమాధానం. దేవునితో మనకు సమాధానం ఉందా? దేవునితో మనకు సమాధానం ఉందా? చెప్పండి. దేవుడు మనతో సమాధానంగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా ఉండాలి. దేవుడు మనతో సమాధానంగా ఉండాలంటే దేవుడికి నచ్చినవి చేస్తే దేవుడు మనతో సమాధానంగా ఉంటాడు. మొట్టమొదటిగా మనకు ఉండవలసింది ఏంటంటే దేవుడితో సమాధానం. మరి దేవుడితో సమాధానం ఉందా మనకి? దేవుడితోనూ లేదు, మరి బంధువులతోనూ లేదు, స్నేహితులతోనూ లేదు, ఎక్కడ కూడా సమాధానం లేదు. సమాధానపరచువారు దేవుడి కుమారుని దేవుడి వాక్యం సెలవుస్తూ ఉన్నది. హల్లెలూయా. అంతేకాదు పిల్లరా, రోమిలికి రాసినటువంటి పత్రిక 11:15 కూడా చూడండి. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లరా, దేవుడితో సమాధానం కలిగి ఉండాలి, లోకంతో సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకుండా ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటిది ఏమీ కాదు.
కాదు పిల్లరా. ఒక సహోదరి మీద మరొక సహోదరుడికి కోపం ఉందనుకోండి, అది ఆరోగ్యకరమా? నిజంగా అనారోగ్యంగా. మరి సమాధానం పడుతున్నారు? నిజంగా సమాధానం పడుతున్నారా? సమాధానం ఉందా? సమాధానం ఉంటే బాబా ఈ వారాలు భోజనం పెట్టారండి, ఆ భోజనం మేము తినము. ఏది సమాధానం? ఏది అంటే నా చుట్టుపక్కల జరిగేవి నేను చెప్తున్నానండి. నేను ఎక్కడో జరిగి చెప్పట్లేదు. ఫస్ట్ ఏం చేయాలి? నా గృహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా అయితే చర్చకు వచ్చిన ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. సంఘంలోనే కుటుంబంలోనే ఒక మాట మాట్లాడుకుంటాం. అక్కడితోటి అది సాయంకాలం అయ్యేసరికి ఏం చేయాలి? మర్చిపోవాలి, విడిచిపెట్టేయాలి, క్షమించుకోవాలి ఒకరినొకరు. అంతేగాని బాగుందండి ఈ మాట అన్నదండి, నేనేనండి అది చర్చకి తీసుకొచ్చాను. ఈ రోజు నాళ్ళు ఏం చేస్తున్నారండి? ముందుకు వెళ్ళిపోతున్నారండి, వెనక్కి వెళ్ళిపోతున్నారండి. మనకు ఆయన దుబాయ్ నుంచి వచ్చాడు కదా, పోయిన వారం దుబాయ్ నుంచి వచ్చాడు. ఆరాధన చేసిన కుర్రాడు తెలుసా మీకు? ఐడియా ఉందా? అనిల్ బ్రదర్ చక్కగా ఆరాధన చేశాడు. మరైతే ఆ అబ్బాయికి ప్రభాకరన్న ఇంటి దగ్గర ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చి, బాబా నీ పాట అయినా నువ్వు వెళ్ళిపోయి మైక్ సెట్ తీసేయమని చెప్పాడా? చెప్పలేదు. కూటమైనా వచ్చేటట్టు టగటగా ఎదురు తీసేస్తున్నాడు, చుట్టేస్తున్నాడు, దాన్ని మళ్ళీ పెట్టేస్తున్నాడు, కీబోర్డ్ సరి చేస్తున్నాడు. మేము ఎవరైనా చెప్పామండి? ఎవరైనా చెప్పామా? మరి ఎవరి బిడ్డలు ఇచ్చి 34 మంది ఉన్నారు, మరి సంస్కృతం దగ్గర మరి హెల్ప్ చేయరు. మిమ్మల్ని ఎవరైనా కాదని అన్నప్పుడు కదా, నువ్వు ఈ కెమెరా ముట్టుకోవద్దు అని ఎవరైనా నీతో అన్నప్పుడు నా దగ్గరికి రావట్లేదు. నువ్వు ఈ పని చేయొద్దు, నువ్వు కొయ్యలో ఉండొద్దు, ఈ మైక్ నువ్వు తీసుకోవద్దు అన్నప్పుడు నా దగ్గరికి రావాలి. 4 వారాలు 3 వారాలు ఎవరైనా పాటలు పాడి వాళ్ళు ఉన్నారా అని అడిగినప్పుడు ఎవరో మాట్లాడరు. ఎవరు చేస్తారు? మీకు ప్రత్యేకంగా కాలింగ్ ఎందుకు చేయాలి? దేవుని సన్నిధా లేకపోతే నా కోసం చేస్తున్నారా మీరు? ఒక కాలింగ్ ఇక్కడ ఇచ్చినప్పుడు మా కోయిలు ఎంతమంది ఉంటారు అన్నప్పుడు వెంటనే అయ్యా నేను ఉంటాను. ఏమండి, యజమానుడి దగ్గరికి కూలోడు వస్తాడా? లేకపోతే కూలోడి దగ్గరికి యజమానుడు వస్తాడా? నీకు కూలి కావాలంటే, నువ్వు పని చేయాలంటే యజమానుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అయ్యా నాకు పని అయ్యాలి. అందుకని అన్నాడు, మొదటి వారు కడపటి వారు అయిపోతారంట. నేను ముందేదో అన్నాను కాదు, ఇప్పుడేమయ్యామో చెప్పు నువ్వు. నేను ముందు పెద్ద గాయకుడండి, నేను పెద్ద ముందు అయిపోవడే ప్రసంగికుడు. ఇప్పుడేంటి? ప్రజెంట్ ఏంటి? అంతవరకు సహించేవాడే రక్షణ పొందును. రక్షణ ఎవరికి వస్తుంది? అంతవరకు సహించాలి. అంతవరకు నువ్వేం చేయాలంటే దేవుడికి నువ్వు సమర్పించుకునేటువంటి వాడిగా ఉంటుంది. నేను ఈ రోజుని చాలా చెప్తున్నాను ప్రియులారా, ఎవరైతే ముందుకు వచ్చి పని చేస్తారో వారందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తా ఉంటాను. పాస్టర్ గారు కానీ నేను కానీ ఎవరు మిమ్మల్ని ఇది చేయొద్దు అది చేయొద్దు అని అన్నారు. మీరు వచ్చి మీ అందరినీ చేయాలి. భోజనం కొట్టించి కాడ ఎవరైనా కొట్టించొద్దన్నారా? చెప్పు, నువ్వు రావాలి. లేదంటే పాస్టర్ గారు ఆయనకే చెప్తాడండి, ఎవరికే చెప్పం మేము. ఇది మన కుటుంబం, అర్థమవుతుందా? మన కుటుంబం ఏం చేయాలి? మన పనులను మనమే చెక్కబెట్టుకోవాలి. వాలంటీర్స్ కావాలి. క్రిస్మస్ జరుగుతుంది, క్రిస్మస్ వస్తుంది, అమ్మా నేను వాలంటీర్గా ఉంటానమ్మా, నేను ఈ చెప్పులు వచ్చి ఆడతాను, లేదా నేను ఈ బాత్రూమ్లు కడుగుతాను, లేదా నేను ఈ చేప వేస్తాను. అందరూ వాక్యం చెప్తే, అందరూ పాటలు పాడితే మరి విను వాళ్ళు ఎక్కడుంటారు? ఉండరా? కనుక ప్రియ సహోదరి దేవుని వాక్యం చెప్తుంటే సమాధానంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సంఘంలో ఏముండాలంట? సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఐక్యత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఎందుకు సమాధానం పడమంటున్నాడు? నీ ప్రతి వారితోటి నువ్వు తొందరగా వెళ్ళి సమాధానం పడమంటున్నాడు. సమాధానం ఎవరితో పడతాం? మనం స్నేహితులతో పడతాం. నీకు నచ్చితే పడతావు. నువ్వు తప్పు నీది కాకపోతే సరే నువ్వేం చేయాలి? సమాధానం పడాలి. సమాధానం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. హల్లెలూయా. సమాధానం పడకుండా ఏమీ చేయలేము. ఇప్పుడు భారతదేశం చూడండి ఏముంటది? శత్రువులు రాకుండా ఏముంటదండి? బోర్డర్లో ఎవరున్నారు? సైన్యం ఉన్నారు. ఎంతమంది సైన్యం ఉన్నారు? 100 మంది సైన్యం ఉన్నారు. 100 మంది కరెక్ట్ గా వర్క్ చేస్తేనే కదా శత్రువులు వాళ్ళు రాకుండా ఉంటాడు. 100 మందిలో ఒక్కడు సరిగ్గా చేయకపోయినా ఏమవుతుంది? ఒక రోజు వచ్చేస్తారు కదా, 100 వచ్చేస్తారు. అరే 100 మంది 99 మంది కరెక్ట్ గా చేస్తారు కదండి, ఈ ఒకటి ఫోన్ అంటారా?
ఇక్కడికి రాకండి. అర్థమవుతుందా? సమాధానం ఉంటేనే వచ్చి మీరు ప్రభు వల్ల చేతులు ఉంచండి, లేకపోతే మీరు ఉంచద్దు. సమాధానం పడాలి. ఎక్కడైనా కూడమయ్యేసరికి ఆవిడ ఇంటికాడంటే మేము రామండి, ఈ ఇంటికాడంటే మేము రామండి, మీరు వెళ్ళిపోతారా పరలోకం? ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని పరలోకం? ఏంటి? బాధల్లో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఒకలా ఉంటుంది, బాధలు మిగిలిన నేనేనంతే నువ్వేనంతే కదా. దేవునితో అలా ఉండటానికి వీళ్ళు ప్రియులారా. ఎందుకంటే సంఘం ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతున్నదంటే మనం నేర్చుకోకపోతే ఎలాగా? నువ్వు ఇక్కడ ఒక గొంతు, అక్కడ ఒక గొంతు, అక్కడ ఒక గొంతు, ఎన్ని గొంతులు వేసినా కూడా ఏ పాస్టైనా ఓడే చెప్తాడు. నీ జీవితంలో మార్పు లేకపోతే ఎన్ని సంఘాలు జరిగినా నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే ఏం ఉపయోగం లేదు. పాస్టర్ నాకు గౌరవం ఇవ్వాలని మీరు కోరుకోకండి, దేవుడు నన్ను గుర్తించాలని మనం కోరుకోవాలి. దేవా నేను ఈ యొక్క ఏ కానుక వేస్తానంటే నీకోసం వేస్తాను దేవా, లేదా ఈ 50 రియల్ నేను దేవుడికి కానుక ఇస్తానంటే దేవా నేను నీ కొరకు ఇస్తాను దేవా అనుకున్నప్పుడు దేవుడిని దీవిస్తాను తప్ప నా కొరకు ఇచ్చాను నాకు సరే ఒక రాజు దీవెంతాలు అంటాడు. నా దగ్గర దీవులు ఎక్కడ ఉన్నాయి? ఏమంటాయి? పాస్టర్కి ఇస్తే దీవులు ఏముంటాయి? దేవుడికి ఇచ్చాను అనుకుని దేవుడి పనిలో మీరు ముందుకెళ్ళాలి. హల్లెలూయా. మరి లేడీస్ గ్రూప్ పెట్టిన తర్వాత మరి మొదట్లో చాలా సంతోషంగా మేము మెసేజ్ మీద మెసేజ్లు నేను అన్నాను కదా మా వాళ్ళని, మరి మా పిల్లలారా మా ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళేంటి ఎంతలాగా అయిపోతున్నారు. అయ్యో నేను మేలు గ్రూప్ కూడా నేను లాక్ తీసేద్దాం అనుకున్నాను. 2 రోజులు అర్థమైంది, మొత్తం గ్రూప్లో నేను లాక్ చేసేయాలని అర్థమైంది. హల్లెలూయా. ప్రేమే ఇది, ప్రేమే. ప్రేమ లేకుండా కాదు, ప్రేమే. కానీ పాస్టర్స్ కాదు, దేవుణ్ణి అర్థంగా మీరు నన్ను మహిమపరచాల్సి లేదు. నేను మీ కొరకు నేను రక్తాన్ని చిందించలేదు, నేనేమి మీ కొరకు నేను కష్టపడలేదు, నాలో ఏమీ లేదు. ఇకపోతే నేను ఎవరిని కూడా అయ్యగారండి అయ్యగారండి అని పిలవమని నేను చెప్పలేదు. ఇప్పుడు అయ్యగారండి అయ్యగారండి అని పిలుస్తున్నారంటే నేను పిలవమంటే పిలుస్తారంటే ఎందుకంటే మనం పూర్వం నుంచి అది మన జీన్స్లో ఉంది కాబట్టి మనం పాస్టర్ గారిని ఏమో పిలుస్తాం అయ్యగారని కొంతమంది పిలుస్తారు, కొంతమంది ఇంకా ఆత్మీయంగా ఉన్నారంటే డాడీ అని పిలుస్తారు, కొంతమంది అన్నయ్య అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా సరే మేము సేవకులు. ఎవరు మేము? సేవకులు. మాకు ఒక మందనిచ్చాడు దేవుడు, ఆ మందని ఖాయమని చెప్పాడు. అర్థంగా యజమానుడు ఎవరు? తండ్రి అయినా దేవుడు. నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రియులారా, భార్య భర్తతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. చాలా మంది అక్క చెల్లెమ్మల ఇక్కడికి వచ్చిన తర్వాత భర్తతో సమాధానంగా ఉంటున్నారా? సమాధానం ఉందా? సమాధానం లేకుండా నువ్వు ఎంత బడాయి చేసేస్తే ఏంటి ఉపయోగం? క్రిస్మస్ 5,000 పాలకి చెప్తే దేవుడు నీకు ఇచ్చేస్తాడా? సమాధానం పడాలి. దేవుడు నీకు ఇచ్చాడంటే ఆ భర్తని దేవుడి యొక్క ఎంపికలో ఉన్నాడు కనుకనే నీకు భర్తగా వచ్చాడు. నువ్వు ఆలోచించుకుంటే అయిపోలేదా పనులన్నీ? దేవుడిచ్చిన నీ భర్తను నువ్వేమై ఉండాలి? లోబడి. భర్తను కూడా ఏమై ఉండాలి? భార్యను ప్రేమించేటువంటి వారిగా సమాధానంతో ఉన్నప్పుడు భార్య భర్త సమాధానంతో ఉంటే బిడ్డలో సమాధానంతో భార్య భర్తలంతా ఎప్పటికప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటా ఉన్నాడు పిల్లలు ఎలా బ్రతుకుతారండి వాళ్ళు కదా. దయచేసి మీకు చేతులకి మీకు దండం పెట్టి చెప్తున్నాను. పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి ఏదో రకంగా కష్టపడి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసి వచ్చేస్తారు తల్లి కట్టి. ఆ తర్వాత ఆడేదో పంపడం చట్టం ఏదో జరుగుతుంది. భార్య భర్తలు ఆనందం జరుగుతుంది కదా. ఎందుకంటే అది విడిచిపెట్టి వచ్చే బయటికి వేగం చేస్తాను హాస్పిటల్ ఏం చేసుకో వచ్చాయి అర్థం ఎందుకు అనేటువంటి తల్లులు కోపంగా ఉన్నారు. మన సంఘటనలు ఎవరైనా అలా చేశారా? ఊరుకోండి. అర్థమవుతుందా? సమాధానం పరచాలి. ఏమనాలి? అమ్మా మేము నీకు పెళ్లి చేసేంత వరకే నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి నీ యొక్క భర్తతో సమాధానం పడమ్మా, సమాధానంగా ఉండమ్మా అని చెప్పాలి. కానీ అమ్మా విడిచిపెట్టి వచ్చాయమ్మా నువ్వు ఆడు పుట్టిన పిల్లలు వల్ల నీకు ఆఖరి దాక నువ్వే పెంచాలి. అర్థమవుతుందా? కనుక అలాంటి పొరపాటు మనం చేయకూడదు. సమాధానం గురించి చెప్తూ ఉన్నాను నేను. సమాధానం కావాలి. నీ అల్లుడిని నేను గౌరవించకపోతే ఏంటి? నీ బుద్ధుని బాగా చూసుకుంటాడు కదా, సరిపోదా? కనుక పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు బతుకు వాళ్ళని బతకడం అంత పనులు వెళ్ళిపోయి పెళ్లి చేయకూడదు. అలా చెడగొట్టుకోకుండా ప్రియులారా. మీరేం చెప్పాలంటే మీరు ఆ కూడా ఎలాగే చేసేవాళ్ళు ఏమన్నా నువ్వు కాపం చేయాలని చెప్పాలి. అంతేగాని అంత మాట్లాడా నేను పుట్టేది కాన్వెంట్లో చదివించాను వచ్చేయి అలాగంటే కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి పిల్లరా. ఇక్కడ చెప్తున్నాడు కదా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం.
హల్లెలూయా. సమయం అయిపోయింది. ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎప్పుడు ఎడబాయదు? సమాధానంతో ఉంటే ఎడబాయదు. సమాధానం లేకపోతే ఏమవుతుంది? ఎడబాసేస్తుంది. కనుక మనం అందరం సమాధానం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవుడితో సమాధానం ఉండాలి. రెండవదిగా భర్తతో సమాధానం ఉండాలి. మూడవదిగా స్నేహితులతో సమాధానం, పని చేసే కాడ సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా మనం ఉండకూడదు పిల్లరా. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, మనం ఆఖరిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కలుగునుగా. కానీ ప్రతి వారస్తున్నాం. మీరు అసలు గమనిస్తున్నారా? ఎప్పుడైనా ఒకవేళ మర్చిపోయినా అయితే ఆశీర్వాదంలో ఏముంది? సమాధానం ఉంది. అర్థమవుతుందా? ఈ బయటికి వెళ్ళి లోపల మీకు ఎవరికైతే సమాధానం లేదో వాళ్ళ ఖచ్చితంగా దేవుణ్ణి మీరు నిజంగా ప్రేమిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని మీరు నిజంగా ప్రేమిస్తే సమాధాన పడి లోనకి ఇక్కడికి రండి. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుందంటే క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనం కూడా ఏం చేయాలంట? మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టేటువంటి వారిగా ఉండాలి. ప్రాణం వద్దులే కానీ ప్రాణం తీసేవారిగా మాత్రం ఉండండి. సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి. క్రిస్మస్ అంతా కూడా మంచిగా జరుపుకోనండి. మన సంఘం అభివృద్ధి పడాలంటే మనమే ఒకరినొకరు కొనుక్కుంటూ అనేక మందిని సంఘానికి నడిపిస్తూ వారి జీవితం కనుక ఒకవేళ కనుక వారికి అభినందించేలాగా ఉండాలి. అమ్మా నువ్వు ఎలా ఉండు, లేదా ఎలా ఉండు, అలా ఉండు అని చక్కగా వివరించి చెప్పేటువంటి విధంగా ఉండాలి. నీవు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు లోకానికి ఎప్పటి ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఉప్పు గురించి చెప్తాను కదా, ఉప్పు నిసారమైతే అది ఎవరి వల్ల కూడా సారవంతం చేయలేడు. దాన్ని బయట పడవేసి తక్కువే పెట్టడానికే. కానీ ఒక క్రైస్తవుడిగా ఉండకపోతే ఎవరేం చేయగలరు? సాతాను ఏం చేయగలడా? దేవుడు ఏమన్నా చేయగలడా? నీకు ఆ బైబిల్ అంతా తెలుసు. ఎవరిని చేయాలో మొత్తం అన్ని చెప్పేస్తావు, చెప్పారు. ఏది ఎక్కడో చెప్పేస్తావు. ఎక్కడ దేవుడి ప్రేమ లేకపోతే ఎలాగా? అందుకని మనల్ని బట్టే కదా అన్ని జనులు దేవుడి నామము దూషింపబడతా ఉన్నది. నేను కోరుకున్నాను ప్రియులారా, మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఈ చీటీలు గొడవలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘంలో రావడానికి వీల్లేదు. వీసాల గొడవలో సంఘంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావడానికి వీల్లేదు. అర్థమవుతుందా? మళ్ళా చెప్తున్నాను, వీసాల గొడవలు కానీ చీటీలు గొడవలు కానీ సంఘంలోకి తీసుకురాకూడదు. ఎవరైనా కనుక మీ పిల్లలలాగా గొడవలు చేస్తున్నారండి, లేదా మీ పిల్లలు ఎలా ఉన్నారని అన్నారనుకో, ఇప్పుడు ఏం లేదు. సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను మీకు. తండ్రి ఉంటాడు, మీ కొడుకు ఎలా కావాలి చెప్పాలంటే వచ్చిన వెంటనే ఏమిస్తాడు? పక్కన కొని ఇస్తాడా? స్వీట్లు ఇస్తాడా? క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తాడా? అది చెప్పింది ఏమంటాడా? కొట్టేస్తాడు ఫస్ట్. నేను కూడా అంతే. అర్థంగా అస్సలు ఎవరైనా మీ గురించి బ్యాడ్గా చెప్పారా? ఊరుకోను. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. సమాధానంతో దేవుడు మనల్ని నింపును గాక. ఆమె కలుగుస్తుంది. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా కన్న తండ్రి, ఈ వందనాలు ప్రభా. నేరాయంతో ఉన్న ప్రభా, నాకంటే ముందుగా ప్రభా ఈ దైవవాసం ఉన్న ప్రభా, నతానేలు గారు మాతో మాట్లాడారు ప్రభా. ప్రార్థన ఏ విధంగా చేయాలో అయ్యా మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నెలనా ప్రభా, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు అని చెప్పేస్తున్నాం ప్రభా. నేనా ప్రభా, నీ ప్రేమను అంతటిని కూడా మా కొరకు చూపించాలి ప్రభా. నేను రెండవది కదా ప్రభా, సమాధానంతో ఉండాలని మీరు మాతో నేర్పించినందుకు నేను వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. వాక్యం ప్రభావ నేను వారి యొక్క హృదయంలో ప్రభావ ఫలింపజేయండి. విడిచిపెట్టమన్న వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రభు దయచేయండి. యేసు నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని దీవించుగాక. ఎవరైనా కనుక ప్రత్యేకమైనటువంటి మరి నెలసరిగా ప్రత్యేకంగా ఎవరైనా కనుక మరి కానుకలు దశభాగాలు కానీ కృతజ్ఞత కానుకలు కానీ ఎవరైనా నిశ్చయించుకున్నారో ముందుకు రండి. లేకపోయినా కూడా ఏమీ పర్వాలేదు. మీరు నిశ్చయించుకున్నారు. ఎవరైనా కనుక కృతజ్ఞత కానుక నిశ్చయించుకుంటే ముందుకు వచ్చి మరి మీరు ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రండి అమ్మ, ముందుకు రండి. భవానీ గారు
క్రిస్మస్ కానుకలన్నీ కూడా మన సహోదరులు వాసు గారికి మీరు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన పేరు అది రాస్తున్నారు. రండి, ప్రార్థన చేయలేదండి. మరి రమేష్ గారు కూడా మరి ఇంటికి వెళ్తామని చెప్తున్నారు. మీరు ఎవరు కూడా గిఫ్ట్లు ఇవ్వండి, అందుకని సామాన్లు హల్లెలూయా ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మాట్లాడతాడు. మమ్మల్ని ప్రభావ నారాయణ ప్రభా, నీ బిడ్డల ప్రభావ, ప్రత్యేకంగా ప్రభావ నారాయణ ప్రభావ వారి జీవితంలో చేసిన మేలులకైనా ప్రభా, కృతజ్ఞత కానుకలైన ప్రభా, కొంత ధనాన్ని నా ప్రభా వారిని యొక్క పరిచర్యను తీసుకొని వచ్చినారు. నా ప్రభావ బిడ్డలు మీరు దీవించండి. 30 60 100 ఫలాన్ని ఆశీర్వాదాన్ని వారికి దయచేయమని నాయన నా ప్రభావ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. మీ కృప మీ కాపుదలు దయచేయండి. వారి కష్టాన్ని 30 60 100 ఆశీర్వాదం దయచేయండి. యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము. హల్లెలూయా. కూర్చున్న ప్రియులారా, మరి కానుకల పాట పాడవలసిందిగా మరి కోరికలు వచ్చి కానుకల పాట పాడి